ప్రైజ్ ది లార్డ్. లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని అనుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ వ్యక్తిగతమైన ధ్యానాల్లో ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే, అంటే అది మీ పర్సనల్ మెడిటేషనే, కానీ పర్సనల్ డివోషనే, అందులో నుంచి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక దేవుని సేవకునిగా దానికి కాస్త వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా అదే సమయంలో ఈ సందేశాల మీద మీ కామెంట్స్, అనగా మీరు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఏదైనా మ్యాటర్ చెప్పదలుచుకుంటే, ఆ దేవుని సేవకుడు ఇంకా కొద్ది మ్యాటర్ ఇలా చెప్పింటే బాగుండేది అనేటువంటి థాట్ కానీ మీకు వచ్చినట్లయితే మీరు దాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక సహోదరునిగా, మీలో ఒక సహోదరునిగా భావించి మీ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా మీరు చెప్పొచ్చు అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కాబట్టి మీరు అలా చెప్పినందుకు ఫీల్ అయ్యేదంటూ ఏం లేదు. మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయచ్చు. ఇక్కడ నేను చెప్తున్నట్టు అన్ని విషయాలతో మీరు ఏకీభవించాలనే నియమం ఏం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఒకరి అభిప్రాయాల్ని వేరొకరి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి మీ వ్యూస్, నా వ్యూస్ ఒకటి కావచ్చు, వేరు కావచ్చు, ఏదేమైనప్పటికీ ప్రభు నామాన్ని బట్టి ప్రభు బిడలుగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ మనం ముందుకు సాగుదాం. కనుక మీ పర్సనల్ మెడిటేషన్స్, లేకపోతే నేను పలాని అధ్యాయం ధ్యానం చేస్తున్నాను, పలాని వచనాలు ధ్యానం చేస్తున్నాను, పలాని వచనాల్లోంచి దేవుడు నాతో మాట్లాడాడు అనే విషయాలు మీరు చెప్పచ్చు, లేకపోతే తెలియజేయచ్చు. నేను అప్పుడప్పుడు ఎవరైనా దేవుని బిడ్డలు కనిపించినప్పుడు, ఈరోజు బైబిల్లో ఏం చదివారండి, ఎన్నో అధ్యాయం చదివారు ఏంటి అని అడుగుతుంటా నేను. ఒకవేళ ఆదివారం కలిశారనుకోండి, ఈరోజు చర్చికి వెళ్ళారా, మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు అని అడుగుతుంటా నేను. అలా ఎందుకు అడుగుతున్నాము అంటే, వాళ్ళు వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే క్రీస్తు వాక్యము, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా ఉండాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ us అబండెంట్లీ. స్వల్పంగా ఎందుకులేండి, మీరే సంపూర్ణ సేవకుల ఏంటి, కొద్దిగా చాలే వాక్యం అని కాదు, సంపూర్ణంగా. యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సందర్భంగా ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చార్ల్స్ స్పర్జన్ గారు, ఆయన జాన్ బెనియన్ గారిని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, జాన్ బెనియన్ గారు అంటే యాత్రికుని ప్రయాణం, లేకపోతే పరిశుద్ధ పోరాటం అనేటువంటి ప్రసిద్ధిగాంచిన పుస్తకాల రచయిత. ఇంకా చెప్పాలంటే ఈ పిలిగ్రమ్స్ ప్రోగ్రెస్, పిలిగ్రమ్స్ జర్నీ, లేకపోతే యాత్రికుని ప్రయాణం అనేటువంటి ప్రసిద్ధ పుస్తకం యొక్క రచయిత. చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పింది, ఒకవేళ మీరు జాన్ బెనియన్ గారిని కోస్తే రక్తం రాదు, వాక్యమే వస్తుందని చెప్పాడట. అంటే దాని అర్థం ఏంటి అంటే, అదేంటిది, ఎవరిలోంచి ఇలా వస్తుందండి? ఏ మనిషిని కోసినా రక్తమే కదా వచ్చేది. చార్ల్స్ స్పర్జన్ ఎందుకు ఇలా మాట్లాడాడంటే దాని అర్థం, దాన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు. దాని అర్థం ఏంటంటే, ఆయన ఎప్పుడు వాక్యం ధ్యానించేవాడు, చదివేవాడు, నేర్చుకున్నాడు, ఎప్పుడు వాక్యం బోధిస్తాడు, వాక్యం ప్రకటిస్తాడు అనే ఉద్దేశంతోనే. కాబట్టి మన గురించి అలా చెప్పబడకపోయినా పర్లేదు, కానీ వీ షుడ్ బీ ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన హృదయము, మన హృదయ గదుల్లో వాక్యం చేత నింపబడిన అనుభవం కావాలి. వాక్యం, వీ షుడ్ నో ద వర్డ్ మోర్. కల్పించబడినటువంటి కొత్త కొత్త ఉపదేశాలు, వీటి వైపు మనము తిరగకుండా ఉండాలంటే వాక్యాన్ని చక్కగా ఎరిగి ఉండాలి. వాక్యాన్ని చక్కగా ఎరిగితే
దుర్బోధలతో కొంతమంది మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు. కానీ దేవుని వాక్యాన్ని మన ప్రజలు ఎరిగి ఉండాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏంటంటే, ఈ జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు, ఈ జనులు జ్ఞానము లేక చెరపట్టబడుచున్నారు. జ్ఞానము లేక అనగా ధర్మశాస్త్ర జ్ఞానము, ధర్మశాస్త్రాన్ని ఎరగకుండుట చేత వాళ్ళు చెరపట్టబడుతున్నారు లేదా నశించిపోతున్నారు అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్య జ్ఞానం మనకు చాలా అవసరమైంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. గత 3 ఎపిసోడ్లో కూడా మనం యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. గత ఎపిసోడ్లో కూడా ప్రేమించే వాని యొక్క ఫలాల గురించి మనం మాట్లాడుకున్నాం. వాడికి పోషణ జరుగుతుందని, వాడికి బాధ్యత అనుగ్రహించబడుతుందని, వాడికి భవిష్యత్ జ్ఞానం తెలియపరచబడుతుందని, అంతేకాకుండా వాడికి సున్నితమైనటువంటి ప్రభువు యొక్క గద్దింపు లభిస్తుంది, అనగా శిక్షణ లభిస్తుంది. గాడ్స్ ట్రైనింగ్ వుడ్ బి అవైలబుల్ టు హిమ్ అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ దినము ప్రేమికులకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు. ప్రేమికులు అంటే నేను లోక సంబంధంగా మాట్లాడడం లేదు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి, విశ్వాసులకు మరొక పేరు దేవుని ప్రేమించువారు, లవర్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమించేవాళ్ళు, యేసును ప్రేమించేవాళ్ళు, క్రీస్తును ప్రేమించేవాళ్ళు, వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యమును ప్రేమించేవాళ్ళు, ఆయన రాకడను ప్రేమించువాళ్ళు. నేను అడగొచ్చు, ఆయన రాకడను ప్రేమించేవాళ్ళు అనే మాట ఎక్కడుందని. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆయన రాకడను నాకు మాత్రమే కాకుండా, నీతి కిరీటము నాకొక్కడికి అనుకునేరు, నాకు మాత్రం కాకుండా ఆయన రాకడను అపేక్షించు ప్రతి వానికి, దోస్ హూ లవ్ హిస్ కమింగ్. అపేక్షించడం అంటే లవింగ్, ప్రేమించడం. ఆయన రాకడను అపేక్షించు ప్రతి వానికి, వి షుడ్ లవ్ హిస్ కమింగ్. ఆయన రాకడను ప్రేమించాలి అంటే ఆయన రావాలని కోరుకోవాలి. నువ్వు రావయా త్వరగా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్పబడినట్టుగా, ప్రభు అనే యేసు త్వరగా రమ్ము, లార్డ్ జీసస్ కమ్ సూన్, రా, ఈ పాపిష్టి లోకం నుంచి నాకు ఒక విడుదల కలిగించు, ఈ మరణమునకు లోనగు శరీరము నుంచి నాకు విడుదల కలుగు చేయి అని మనం అడిగేవాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. లూకా సువార్త 1వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఘనత వహించినాడు థియోఫిలా అంటే దాని అర్థం, థియో అంటే గాడ్, ఫిలో అంటే ప్రేమ. థియోఫిలస్ అంటే దేవుని ప్రేమించువాడు అని అర్థం, లవర్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళుగా మనం ఉండాలి. మనుషుల్ని ప్రేమించడం సులభం, బంధువుల్ని ప్రేమించడం సులభం, ఒకే ఊరోళ్ళని ప్రేమించడం, క్లాస్మేట్స్నో కొలీగ్స్నో ప్రేమించడం సులభం. కానీ అదృశ్యుడైన దేవుణ్ణి ప్రేమించడం కష్టం. కానీ ప్రేమించగలం. వాక్యం ద్వారా మనం ప్రేమించగలం, వాక్యం నేర్చుకోవడం ద్వారా మనం ప్రేమించగలం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్? గత ఎపిసోడ్లో కూడా ఇంచుమించు ఇవే విషయాలు. కాకపోతే మనం గత ఎపిసోడ్లో యోహాను సువార్త 21కే పరిమితమయ్యాం. ఈసారి ఇంకా కొద్దిగా అవుట్ సైడ్గా, అనగా బయటికి వెళ్ళిపోయి ఒక 4 బ్లెస్సింగ్స్ని, 4 దీవెనల్ని, ఆశీర్వాదాలని మేము ముందుంచాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని ప్రేమించు వారికి నో డౌట్, ఎటువంటి సందేహం లేదు, వాళ్ళకి దీవెనలు వస్తాయి. వాటి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనం, సామ్స్ 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుని స్తోత్రం. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని స్తోత్రం. చాలండి సార్. కీర్తన గ్రంథము 5 భాగాలుగా విభజించబడింది. ధర్మశాస్త్రం ఏ విధంగా 5 భాగాలుగా ఉందో, ఆదికాండము, నిర్గమకాండము,
లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అనే 5 భాగాలుగా ఉందో, కీర్తనలు కూడా 5 భాగాలు ఉన్నాయి. దాంట్లో 4వ భాగంలో మనం ఉన్నాం. అంటే 4వ భాగంలో అంటే దీన్ని సంఖ్యాకాండ కీర్తనలు అంటారు. 90 నుంచి ఒక 38-40 కీర్తనల వరకు. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు, కీర్తన విభజనలోకి వెళ్ళలేదు. కానీ 91వ కీర్తన 14వ వచనంలో మాట నేను చదువుతున్నాను. ఫర్ హియర్ ఈజ్ వాట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ టు మీ, బికాస్ యూ లవ్డ్ మీ, డిలైటెడ్ ఇన్ మీ, అండ్ హ్యావ్ బీన్ లోయల్ టు మై నేమ్, ఐ విల్ గ్రేట్లీ ప్రొటెక్ట్ యూ. ఐ విల్ గ్రేట్లీ ప్రొటెక్ట్ యూ. ఐ విల్ ప్రొటెక్ట్ యూ అని కాదు, నేను గొప్పగా ప్రొటెక్ట్ చేస్తాను, గొప్పగా భద్రపరుస్తాను, గొప్పగా భద్రత ఇస్తాను, గ్రేట్ సెక్యూరిటీ ఇస్తాను, గొప్ప భద్రత ఇస్తాను. ఎవరిని? యు లవ్ మీ, యు డిలైటెడ్ ఇన్ మీ. దేవుని స్తోత్రం. ఆయనను ప్రేమించిన వారిని తప్పిస్తాడట, ప్రమాదాల్లోంచి, కష్టాల్లోంచి, నష్టాల్లోంచి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను యెహోవా వాటన్నిటి నుంచి తప్పించును. నీతిమంతులకు ఆపదలు కలగవని కాదు, పరిశుద్ధులకి ప్రమాదాలు రావని కాదు, దేవుని బిడ్డలకు ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు రావని కాదు, వస్తాయి. వీటన్నిటి నుంచి తప్పించేవాడు ఒకడున్నాడు. శోధనలు రావని కాదు, శోధనలు వస్తాయి. శోధనల నుంచి తప్పించేటువంటి మార్గాన్ని నేను చూపిస్తాడు. హీ విల్ షో ఏ వే టు ఎస్కేప్ ఆర్ ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ప్రేమించే వానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు. 91వ కీర్తన మనకందరికీ తెలిసిన విషయమే. ఈ కరోనా, ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్లో ఉన్నామని, లేవని, థర్డ్ వేవ్ రాబోతుందని, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మనం వాటిలోకి వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ 2 వేవ్స్ అయిపోయినాయి, లేకపోతే సెకండ్ వేవ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో అని మనకు తెలియదు. ప్రపంచం యొక్క పరిస్థితులు, బయటకు వెళ్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ 91వ కీర్తనని ఎక్కువగా ప్రజలు వాడుకుంటూ ఉన్నారు. 91వ కీర్తన ఆధారంగా చేసుకొని 91వ కీర్తనలో వాగ్దానాల్ని క్లెయిమ్ చేయడం, అనగా ఆరోపించడం, 91వ కీర్తన వాగ్దానాల ఆధారంగా చేసుకొని ప్రార్థన చేయడం చేస్తున్న మంచి విషయమే. దేవుని స్తోత్రం. ఏ తెగులు నీ గుడారం సమీపించదని, ఇంకా రకరకాల మంచి వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. కీర్తనాకారుడు తన అనుభవంలోంచి రాస్తున్న మాటలు మనం ఇందులో చూస్తున్నాం. దేవుడు అతనితో మాట్లాడిన మాటలు ఇవన్నీ ప్రస్తావించబడ్డాయి. దాంట్లో 14వ వచనం మనం చదువుకున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, హీ లవ్స్ మీ, దట్స్ వై ఐ డెలివర్ హిమ్ ఆర్ ఐ విల్ రెస్క్యూ హిమ్. అతన్ని తప్పిస్తాను. ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోడు. ప్రమాదం గుండా వెళ్తాడు, ప్రమాద జలాల గుండా వెళ్తాడు, ప్రమాద ప్రళయాల గుండా వెళ్తాడు. కానీ అతని అధ్యాయం అక్కడ ముగిసిపోదు. అక్కడ ఒక నూతన అధ్యాయం, ఆత్మీయ అధ్యాయం ఆరంభమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను, ఆదికాండము 6, 7, 8 అధ్యాయాల్లో, లేదా 6, 7 అధ్యాయాల్లో జలప్రళయం కనిపిస్తుంది. ఆ ప్రళయము తర్వాత ఓడ పర్వతం మీద ఉంది. పర్వత అనుభవం కావాలంటే ప్రళయ అనుభవం కావాలి. ఇఫ్ యూ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫ్లడ్, యూ వుడ్ నాట్ గెట్ మౌంటైన్ ఎక్స్పీరియన్స్. మౌంటైన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక ఫ్లడ్ ఎక్స్పీరియన్స్, అనగా ఒక ప్రళయపు అనుభవం కావాలి. దేవుని స్తోత్రం. ఓ ప్రమాదపు అనుభవంలోంచి ఆయన పర్వతపు అనుభవంలోకి తీసుకొని, ఎంత సేఫ్టీగా, ఎంత సెక్యూర్గా పర్వతం మీద, అరారాతు కొండల మీద ఆ ఓడ నిలిచింది. ఆ కొండ దిగి దేవుని ప్రజలు వచ్చారు, కిందకు వచ్చి బలర్పించారు అనేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తాను. వారి కోసం తప్పించిన వాడు వారిని తప్పిస్తున్నాడు. ఆయన తపనే మనల్ని తప్పిస్తుంది. మన తపన ఆయన తప్పించేటట్టు చేస్తుంది. మనం తప్పిస్తున్నాం, అలమటిస్తున్నాం. తపన తప్పిస్తుంది. దేవుని తపన, తండ్రి తపన. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం. Those who love me gain great wealth and glorious inheritance, and I will fill their lives with treasures.
మరలా చదువుతున్నాను. దోస్ హూ లవ్ మీ గెయిన్ గ్రేట్ వెల్త్. నన్ను ప్రేమించేవారు గొప్ప ఆస్తిని స్వతంత్రించుకుంటారు. అండ్ గ్లోరియస్, మహిమకరమైన స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. హెవెన్ గురించే. అండ్ ఐ విల్ ఫిల్ దేర్ లైవ్స్ విత్ ట్రెజర్స్. వాళ్ళ జీవితాన్ని నిధులతో నింపుతానట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాటలు ఇక్కడ రాయబడ్డాయో చూడండి. అరామిక్ తర్జుమాలో ఇలా రాయబడింది, ఐ విల్ లీవ్ గ్రేట్ హోప్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్ టు మై ఫ్రెండ్స్. నన్ను ప్రేమించే వాళ్ళకి అనగా నా స్నేహితులకి గొప్ప నిరీక్షణను స్వాస్థ్యంగా విడిచిపెడతాను. దేవుని స్తోత్రం. రెండో విషయం, వాళ్ళకి నింపబడేటువంటి అనుభవం, ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఏం ఫీలింగు? ఫీలింగ్ కాదు, ఫీలింగ్. ఫీలింగ్స్ ఉంటే ఫీలింగ్ ఉండదు, ఫీలింగ్ ఉంటే హీలింగ్ ఉండదు. ఫీలింగ్స్ గురించి నేను మాట్లాడడం లేదు, ఫీలింగ్ గురించి నింపబడ్డం. వారి నిధులను నింపుదును, నీతిమంతుల ఇల్లు గొప్పదననిది. మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి అనగా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రాస్పరిటీ థియాలజియన్స్, అభివృద్ధి వేదాంత బోధకులు ఇక మీరు ధనవంతులు అయిపోతారు, యు ఆర్ రిచ్ అని చెప్పేసి రకరకాలుగా బోధిస్తుంటారు. we would be richly blessed spiritually. ఆత్మీయంగా ఎంతో సంపన్నంగా దీవించబడతాం. విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి, సత్క్రియలను ధనం కలిగి ఉండాలి, ఉపదేశమందు ఐశ్వర్యవంతులై ఉండాలి. 3 విధాలైనటువంటి ఐశ్వర్యం. దేవుని ఎడల ధనవంతుల గురించి వచ్చేటువంటి ఆశీర్వాదాలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, మీరు ఉపదేశమందు ఐశ్వర్యవంతులు అయితిరి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట, సత్క్రియలు అను ధనము. 3వది విశ్వాసమందు భాగ్యవంతులు, రిచ్ ఇన్ ఫెయిత్. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. సరే, దేవునికి స్తోత్రం. భౌతికమైన ఆస్తిపాస్తుల గురించి ఆలోచించకుండా ఆత్మ సంబంధమైన ధనాన్ని గురించి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. 1 తప్పించబడతాడు, ఎవరు అంటే ప్రేమించేవాడు. 2వది వాడు నింపబడతాడు. ఖాళీగా ఉన్నటువంటి నిధులు, ఖాళీగా ఉన్నటువంటి అతని అకౌంట్ అనగా దాని అర్థం ఏదో మిరకల్ మనీ అని చెప్పేసి ఏదో వస్తుందని కొంతమంది ఆఫ్రికన్ ప్రాఫిట్స్ చెప్తున్నట్టు మాటలు నేను చెప్పడం లేదు. దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, మనకు తగినంత ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు, మన అవసరాలకు మించి ఇస్తాడు. దేవుడు ఈజ్ ఎ గివర్, ధారాళముగా దయచేవాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, ఎవరిని గద్దెంపక ధారాళముగా దయచేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయాన్ని మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 17వ వచనము. ఆమె నన్ను ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క పాపాలు క్షమించబడ్డాయి. అనగా ఆమె ప్రేమించింది కాబట్టి పాపాలు క్షమించబడ్డాయి. ప్రేమ క్షమాపణను వసగింది, ప్రేమ క్షమాపణ అనుగ్రహించింది. దేవుని స్తోత్రం. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 47వ వచనము. 47, 17 కాదు. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను అని సీమోన్తో చెప్పడానికి మనం చూస్తున్నాం. 47వ వచనంలో. దేవునికి స్తోత్రం. ప్రేమ పాపక్షమాపణలోకి నడిపిస్తుంది. హర్ లవ్ లెడ్ హర్ టు ద ఫర్గివ్నెస్. పాపక్షమాపణలోకి నడిపించింది. ఆమె క్షమించబడలేదు. దేవాలయంలో ఎన్నో బలులు అర్పించుండొచ్చు, ఆ బలుల వలన ఆమె క్షమించబడలేదు. కానీ ఆమె క్షమించబడింది. ఆమె మనసులో తన్నుకు పుట్టినటువంటి దేవుడు పుట్టించినటువంటి ఆమె హృదయములోకి కుమ్మరించబడినటువంటి ప్రేమను బట్టి ఆమె క్షమించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. షీ హాస్ బీన్ ఫర్గివెన్ ఆల్ ఆఫ్ హర్ మెనీ సిన్స్. ఆమె చాలా పాపాలు చేసింది. ఆమె పాపాలు చేసిందని ఆమె చెప్పలేదు. ప్రభువుకు అర్థమైంది. పాపాత్మురాలని వీళ్ళు ముద్ర వేశారు.
This is why she has shown me such extravagant love. But those who assume they have very little to be forgiven will love me very little. అనగా మనం ఆలోచిస్తున్న విషయం, ప్రేమించిన వానికి క్షమాపణ దొరుకుతుంది. ఆమె ఎంతగా ప్రేమించిందో ఆ అధ్యాయంలో మనం చూడగలం. అదేంటంటే, ఆ పిలిచిన వాడు కనీసం పిలిచిన వాళ్ళు ఆతిథ్యం చేసడానికి పిలిచిన వాళ్ళు సార్ రండి వెల్కమ్ అని ఆహ్వానించే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ సాంప్రదాయం ప్రకారం ఆ మనిషిని పిలిచి ముద్దు పెడతారు. ముద్దు పెట్టుకున్న సాంప్రదాయం కూడా లేదు. కానీ ఈ స్త్రీ, నువ్వు నాకు చేతులు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ నన్ను తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన తలకూరులతో నా పాదాలు తుడిచింది, నా పాదాలు ముద్దు పెడతానే ఉంది ఈ స్త్రీ. ఎంత ప్రేమ ఈ స్త్రీకి! ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చిన వాడు ఇంచుమించు అవమానపరిస్తే, ఆహ్వానం లేకుండా వచ్చినటువంటి స్త్రీ మాత్రం ఎంత అద్భుతమైన ప్రేమను చూపించిందండి. ఇలా జరుగుతుంటే చుట్టుపక్కల ఈ మత ఛాందస్వాదులు ఉన్నారు, ఈ పరిచయులు, శాస్త్రులు, చదువుకేలు వాళ్ళు ఎంతసేపటికి ఎలాంటి వాళ్ళు అంటే, కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనే తత్వం కలిగిన వాళ్ళు. ఏదో ఒక మిస్టేక్ కనుగొందాము, ఏదో ఒక మిస్టేక్ కనుగొందాము అని ఎదురు చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు అర్థమైందండి, ఈయన పరిశుద్ధుడు కాదు, ఈయన ప్రవక్త కాదు. ఈయన ప్రవక్త అంటే ఆమె తాకి ఉంటే, ఆమె తాకుతున్నప్పుడు అమ్మా నువ్వు పాపాత్మురాలు, నన్ను తాకడానికి వీలు లేదని చెప్పాలి. కానీ చెప్పలేదు అంటే ఈయన మెస్సియా కాదు, ఈయనకి దేవత్వం లేదు అని ఇలా మాట్లాడడం ఆరంభించాడు. ఆమె యొక్క పాపాలను ఆయన గుర్తించాడు. క్షమించబడని ఒప్పుకోని పాపాలు, రహస్య పాపాలని ప్రభు గుర్తించి ఆమెకు పాపక్షమాపణ ప్రకటించాడు. హీ డిక్లేర్డ్ ఫర్గివ్నెస్ ఫర్ హర్. నీకు నాకు పాపక్షమాపణ ప్రకటించాడు. విమోచనము అనగా పాపక్షమాపణ. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. రిడెంప్షన్ మీన్స్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, మన విస్తారమైన పాపాలు. నీ నా జీవితంలో చేసిన పాపాలు ప్రభువును ప్రేమించడాన్ని బట్టి, ప్రభువు మీద ఉన్నటి ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. మనం ఎప్పటిదాకా ఆలోచించిన విషయాలు, ప్రేమించువాడు తప్పించబడతాడు, ప్రేమించువాడు నింపబడతాడు నిధుల చేత, ఆశీర్వాదాల చేత. మూడవది, ప్రేమించువాడు క్షమించబడతాడు. 4వ విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 1 John 3rd chapter 14th words. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక, సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని స్తోత్రం. మనం సహోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి we have love, we are operating in love. కాబట్టి ఒక విషయం అర్థమవుతుంది, మనము మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. దట్స్ బికాస్ ఆఫ్ లవ్. నేను చదువుతున్నాను, yet we can be assured that we have been translated from spiritual death into spiritual life because we love the family of believers. A loveless life remains spiritually dead. Yet we can be assured that we have been translated from spiritual death into spiritual life because we love the family of believers. మనము విశ్వాస కుటుంబాన్ని, విశ్వాస గృహమునకు చేరిన వారిని అని గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా వారిని మనం ప్రేమిస్తున్నాం. కాబట్టి మనకేం జరిగిందో తెలుసా? పాస్ ఓవర్, దాటిపోయే అనుభవం జరిగింది. మరణంలోంచి జీవులకు దాటాం. పస్కా అనుభవం, అదే దాటిపోయే అనుభవం. ఐగుప్తు చెరలో నుంచి అరణ్యంలోకి దాటిపోయే ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. మనల్ని క్రాస్ చేశాడు, దాటించాడు. ఆయనే వంతెన వేసి దాటించాడు. ప్రేమ అనేటువంటి వంతెన ద్వారా మనం ఆత్మీయ మరణం నుంచి ఆత్మీయ జీవంలోకి దాటాం. మన సహోదరులను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతనమైన జీవన విధానం వానికి అనుగ్రహించబడుతుంది. మరణము లేని జీవన విధానం, రెండవ మరణం ప్రభావం చూపించినటువంటి జీవన విధానం.
ఒక ఆత్మీయ మరణం మీద పడినటువంటి ఒక అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఒకటి, అతడు తప్పించబడతాడు. అతడు అంటే ఎవరంటే ప్రేమించేవాడు. ఆమె అని కూడా అనుకోవచ్చు. ఆమె, అతడు లేదంటే ఆమె, లేదా వారు ఎవరు ప్రేమిస్తారో వారు, స్త్రీ అయినా పురుషుడైనా కానీ వారు తప్పించబడతారు, వారు నింపబడతారు, వారు క్షమించబడతారు, వారు నూతన జీవన విధానాన్ని పొందుకుంటారు. దే హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్, గాడ్స్ లైఫ్ ఇన్ దెమ్. జోయి అని చెప్పబడినట్టు, గ్రీకు భాషలో చెప్పబడినటువంటి ఆ లైఫ్, డివైన్ లైఫ్ను పొందుకుంటారు. దేవుని స్తోత్రం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమిస్తున్న నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, వారు తప్పించబడతారని, వారు నింపబడతారని, వారు క్షమించబడతారని, నూతనమైన జీవన విధానాన్ని వారు పొందుకుంటారని మీరు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఈ ఆశీర్వాదాలను మేము స్వతంత్రించుకోవాలంటే మేము నిన్ను ప్రేమించేవారుగా ఉండగలడు సాయం చేయి. నిన్నుగాక మరి దేనిని ప్రేమించనివ్వకు అని భక్తుడు పాడినట్లుగా అలాంటి అనుభవంతో మేము ముందుకు సాగుడు సాయం చేయమని మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.